గ్రద్దరాజా, ఇంతకు ముందు ఎప్పుడూ మనకిలా జరగలేదు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ మన ఇల్లు క్షేమంగానే ఉన్నాయి. కానీ ఈసారి అంతలా ఏం జరిగింది? మన ఇల్లులన్నీ నాశనం అయిపోయాయి. దీనికి మీరు ఏమంటారు జ్యోతిష్యులు గారు? నా జ్యోతిష్యం విద్య తప్పైంది మహారాజా. మనమందరం అందుకే శిక్ష అనుభవిస్తున్నాము. మనకిలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం కలిసి ఒకరి మనసుని బాధ పెట్టినందుకే. వర్షాకాలం మొదలైన మొదటి రోజు అడవిలో ఆగకుండా వర్షం పడుతుంది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ కూడా శుభ్రమయ్యాయి. వాటి ఆకుపచ్చటి రంగు చూడ్డానికి చాలా అందంగా ఉంది. పక్షులు ఇంకా జంతువులన్నీ తమ తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. అందులోనే ఒక ఇల్లు మిట్టూ చిలుక ఇంకా మింకీ గోరింకది ఉంది. అరే అరే, ఏమండి, లేవ్వండి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అరే, మీకు కనిపించడం లేదా? ఎంత పెద్ద వర్షం పడుతోంది. అరే అవును కదా, నేను గమనించనే లేదు. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది కదా. అరే, వాతావరణం గురించి ముందు పక్కన పెట్టండి. మీకిది కనిపించడం లేదా? చింకు ఇంకా మింకు కనిపించట్లేరు. ఓరి నాయనో, నేను వాళ్ళ గురించి ఆలోచించలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అప్పుడే గట్టిగా ఉరుములు మెరుపులు రావడంతో రెండూ భయపడ్డాయి. అరే వా అన్నయ్య, మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. పడవలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. అవి రెండు కొబ్బరి చిప్పతో చేసిన పడవలో కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అప్పుడే సోను పావురం ఇంకా తన భార్య నీనా పావురం వాటి ఇంటి కిటికీ నుండి వాటిని చూస్తున్నాయి. అరే అరే, చింకీ ఇంకా మింకు, మీరిద్దరూ ఇలా వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? పిన్ని, మేమిద్దరం వర్షంలో తిరగడానికి బయలుదేరాము. రండి రండి, వెంటనే ఇంటి లోపలికి రండి. మీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడుతుంటారు. సోను పావురం వాటి మీద అరవడం వల్ల అవి రెండూ కూడా ఇంటికి చేరుకున్నాయి. కొంత సమయం తర్వాత చిలుక ఇంకా గోరింక కూడా నీనా పావురం ఇంటికి చేరుకున్నాయి. అరే నీనా అక్క, నువ్వు చింకు ఇంకా మింకుని ఎక్కడైనా చూసావా? అప్పుడే పావురం తలుపు తీసింది. అవి రెండూ లోపలికి వెళ్ళాయి. ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు. మేము చాలా కంగారు పడిపోయాం. సాయంత్రం వర్షం ఆగిన తరువాత పక్షులన్నీ కూడా గద్దరాజు సభకి చేరుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న అడవిలో ఈ వర్షం కారణంగా చాలా నష్టం జరిగింది. కానీ మన అడవి మాత్రం ఇప్పటికీ బాగానే ఉంది. ఇది మనమందరం గర్వపడాల్సిన విషయం. కొద్ది రోజుల తరువాత ఒక పిచ్చుక తన బిడ్డతో కలిసి ఆ అడవికి వచ్చింది. రాజుగారు, నా పేరు మీను పిచ్చుక. వర్షం కారణంగా మా అడవి అంతా నాశనం అయ్యింది. నేను నా బిడ్డతో పాటు మీ అడవిలో మేం కూడా ఉండొచ్చా? ఆహా, ఉండొచ్చు. కానీ అడవిలో శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. మీను పిచ్చుక ఒక మంచి ఇల్లు కట్టుకుని తన బిడ్డతో పాటు ఆ అడవిలో ప్రశాంతంగా నివసిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ అడవికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. చెట్లకి ఉన్న పండ్లు పాడవుతూ ఉన్నాయి. అలాగే చెరువులో నీళ్లు కూడా ఎండిపోయాయి. పక్షులన్నీ గద్దరాజు సభకి హాజరయ్యాయి. అక్కడవి జ్యోతిష్యుడైన వుడ్పీకర్ని కూడా పిలిపించాయి. ఎంత పెద్ద తుఫానొచ్చినా వరదలొచ్చినా మన అడవి క్షేమంగానే ఉండేది. కానీ ఇప్పుడు వాతావరణం బాగున్నప్పుడు కూడా అడవికి కష్టాలొస్తున్నాయి. మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు జ్యోతిష్యులు గారు. మహారాజా, గత కొద్ది రోజుల్లో మన అడవికి ఎవరైనా కొత్తవారు బయట నుండి వచ్చారా? మహారాజా, మీకు గుర్తుందా? కొద్ది రోజుల క్రితం ఈ మీను పిచ్చుక మన అడవికి వచ్చింది. ఇక అప్పటినుంచే మన అడవికి కష్టాలు రావటం మొదలయ్యాయి కూడా. అవును, మిట్టు చెప్తున్నది నిజమే. అరే, మీరందరూ ఎందుకలా మాట్లాడుతున్నారు? మీను పిచ్చుక, మేము ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇలా అంటున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు మన అడవికి దురదృష్టాన్ని తీసుకొచ్చావు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. ఈ అడవి నుంచి వెళ్ళిపోయిన వెంటనే తప్పకుండా మా అడవికి వచ్చిన కష్టాలు తగ్గిపోతాయి. ఆ మాటలు విని మీను మనసు చాలా గాయపడింది. పద తల్లి, మనం నీలం కొండంపైకి వెళ్ళి ఒంటరిగా జీవితాన్ని గడుపుదాం. మీను కన్నీళ్లు కారుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తరువాత
అన్నీ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాయి. మళ్ళీ అవి అడవి ముందులా మారిపోతుంది అని చాలా సంతోషంగా ఉన్నాయి. కాని మరుసటి రోజు మిట్టూకి మెలకువ వచ్చి లేచి చూస్తే చాలా పెద్ద వర్షం పడుతుంది. అరే, మళ్ళీ వర్షం మొదలైందా? అవును నాన్నగారు, ఎంత చల్లగా గాలి వీస్తుందో, పైగా వర్షం పడుతుంటే ఆ శబ్దం ఎంత బాగుందో. చిలుక ఇంకా గోరింక పిల్లలతో కలిసి కిటికీ దగ్గర కూర్చుని బయట దృశ్యాన్ని చూస్తూ ఉన్నాయి. అప్పుడే వాటి ఇల్లు కదలడం మొదలైంది. అరే అమ్మా, ఏం జరుగుతుంది? అరే, బయట చాలా పెద్దగా గాలి వీస్తుందనుకుంటా. అప్పుడే వాటి ఇల్లు మొత్తం ఒకవైపుకి ఒరిగిపోయింది. అందరూ వెంటనే బయటికి రండి. ఆ 4 ఇంటి నుండి బయటకు రాగానే ఇల్లు కింద పడిపోయి నీళ్లల్లో కొట్టుకుపోయింది. మా ఇల్లు! ఆ 4 కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. పదండి, మనం మా చెల్లి నీనా పావురం ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం ఆగేంత వరకు మనం అందరం నా చెల్లింట్లోనే ఉందాం. కానీ ఇంత పెద్ద గాలివానలో మనం ఎలా ఎగరగలం? మనం అరటి ఆకుతో పడవ చేసుకుని ముందుకి వెళ్దాం. ఆ 4 అరటి ఆకుతో పడవని చేసుకుని ముందుకు సాగాయి. అలా నీనా పావురం ఇంటికి చేరుకున్నాయి. అక్కడ తను తన భర్తతో గొడవ పడుతూ ఉంది. అరే, ఇంటి పైకప్పుని తనిఖీ చేసావా లేదా? మన ఇంట్లోకి ఇన్ని నీళ్లు ఎందుకు వస్తున్నాయి? అరే, ఎందుకు కంగారు పడుతున్నావు? ఒక్కసారి వర్షం ఆగిపోతే పైకప్పుని బాగు చేస్తాను. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. అరే, ఇంత వర్షం పడుతుంటే ఇప్పుడెవరొచ్చారు? పావురం తలుపు తీసి చూస్తే ఎదురుగా తన చెల్లెలు మింకు తన కుటుంబంతో కనిపించింది. అరే మింకు చెల్లి, నువ్వేంటిక్కడ? రా, లోపలికి రా. నీనా అక్క, ఇంకా బావగారు, మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు. కానీ తుఫాన్లో మా ఇల్లు కొట్టుకుపోయింది, అందుకే మేమిక్కడికి వచ్చాం. ఏం కాదులే మింకు చెల్లి, కావాలంటే మీరు కూడా మా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇంట్లో కాస్త నీళ్లు కారుతున్నాయి. పర్వాలేదక్కా, మేము సర్దుకుంటాం. కనీసం మాకు ఉండడానికి నీడైనా ఉంటుంది కదా. అప్పుడే పెద్ద గాలి రావడంతో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఓరి దేవుడా! వర్షం నీటితో ఇల్లు మొత్తం నిండిపోతూ ఉంది. ఇంకా అవన్నీ ఎగురుకుంటూ బయటకు వచ్చేశాయి. నా ఇల్లు, మాకు ఎందుకు ఇలా జరిగింది? ఇంకా అవన్నీ కలిసి అరటి ఆకు పడవలో కూర్చుని గద్దరాజు యొక్క మహల్ వైపుకు బయలుదేరాయి. అవి అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ చూసిందానికి అన్నీ ఆశ్చర్యపోయాయి. గద్దరాజు భవనం నీళ్లల్లో పడి ఉంది, మరియు తన దగ్గర చాలా పక్షులు గుమ్మిగూడి ఉన్నాయి. మీరందరూ ఈ పడవలో ఎక్కండి. గద్దరాజుతో పాటు పక్షులన్నీ కూడా వాటి పడవలో ఎక్కాయి. పడవ ముందుకు వెళుతూ ఉంది. గ్రద్దరాజా, ఇంతకు ముందు ఎప్పుడూ మనకిలా జరగలేదు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ మన ఇల్లు క్షేమంగానే ఉన్నాయి. కానీ ఈసారి అంతలా ఏం జరిగింది? మన ఇల్లులన్నీ నాశనం అయిపోయాయి. దీనికి మీరు ఏమంటారు జ్యోతిష్యులు గారు? రాజుగారి మాట విని వుడ్ పీకర్ ఇలా అంది. నా జ్యోతిష్యం విద్య తప్పైంది మహారాజా. మనమందరం అందుకే శిక్ష అనుభవిస్తున్నాము. మనకిలా జరగడానికి కారణమేంటో తెలుసా? మనమందరం కలిసి ఒకరి మనసుని బాధ పెట్టినందుకే. నా అనుమానం తప్పయింది. మీను పిచ్చుకని మనం అనుమానంతో దురదృష్టవంతురాలని అడవి నుంచి పంపించాం కదా, అలా చేసినందుకే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ప్రతిసారి దేవుడి ఇష్టం ప్రకారం వర్షం పడడంతో మనకి ఎటువంటి ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఈసారి ఈ వర్షానికి కారణం మీను కంటి నుండి వచ్చిన కన్నీటి వల్లే పడుతుంది. తను ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నంత వరకు మన అడవిలో ఇలానే వర్షం నిరంతరంగా కురుస్తూనే ఉంటుంది. ఆ మాట విని గద్దరాజు అన్నింటి వైపు చూసి ఇలా అన్నాడు. పదండి, అందరూ నల్లకొండల వైపుకి పదండి. అవన్నీ నల్లకొండకి చేరి చూస్తే అక్కడ మీను ఇంకా తన బిడ్డ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాయి. మీను ఏడుస్తూనే ఉంది. ఇంకా తన కన్నీళ్లు కిందకి వచ్చి వర్షం నీటిలో కలుస్తూ ఉన్నాయి. మీను! మీను చాలా ఆశ్చర్యపోయింది.
అది వెనక్కి తిరిగి వచ్చి ఇలా అంది. మీరందరూ నన్ను ఇక్కడి నుండి కూడా పంపించడానికి వచ్చారా? ఇది కూడా మీ అడవిలో భాగమేనా? లేదు మీను, మేమిక్కడి నుండి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము. మేము చాలా పెద్ద తప్పు చేశాము. నిన్ను దురదృష్టవంతురాలివని అడవి నుండి పంపించేశాము. మేము చేసిన పాపానికి దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు. పక్షులన్నీ ఒకేసారి ఇలా అన్నాయి. మీను, మా అందరినీ క్షమించు. మీను ప్రశాంతంగా వాటి మాటలు వింటూ ఉంది. అలాగే తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా కారుతూ ఉన్నాయి. మీను, దయచేసి నువ్వింకా ఏడవకు. నువ్వు మాతో పాటు పద. నువ్వు మాతో పాటు అడవికి వచ్చావంటే అక్కడ మళ్ళీ అంతా ముందులా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు దురదృష్టవంతురాలివి కాదు. నిజానికి నువ్వు మాకు చాలా లక్కీ. ఇప్పుడు మీను కూడా వాళ్ళ పడవలో కూర్చుంది. అవన్నీ కలిసి తిరిగి అడవికి బయలుదేరి వెళ్ళాయి. అరే, ఇదేంటి? మీ అడవి అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. అవును మీను పిచ్చుక, ఈ దారుణం నువ్వు వెళ్ళిన తర్వాత జరిగింది. అలానే పడవలో అవన్నీ కలిసి ఒక ఇంటి ముందుకు చేరుకున్నాయి. ఆ ఇల్లు సురక్షితంగా ఉంది. అరే, నా ఇల్లు! మీను, మా పెద్ద పెద్ద ఇళ్ళు ఈ తుఫానికి తట్టుకోలేకపోయాయి. అలాంటిది నీ ఇల్లు చిన్నదైనా కూడా సురక్షితంగా ఎలా ఉంది? వర్షం ఆగేంత వరకు మీరందరూ మా ఇంట్లోనే ఉండండి. అవన్నీ కలిసి మీను ఇంట్లోకి వెళ్ళి అక్కడ సురక్షితంగా ఊపిరి తీసుకున్నాయి. నెమ్మది నెమ్మదిగా వర్షం ఆగిపోయింది. అలాగే వాతావరణం కూడా చాలా అందంగా ఉంది. మీను, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా మేము వెళ్తాము. మేమందరం మళ్ళీ మా ఇళ్ళని నిర్మించుకోవాలి. సరే పదండి, నేను కూడా మీ అందరికి సహాయం చేస్తాను. అవన్నీ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి. అరే, ఇవి మా ఇల్లే కదా! అక్కడవి ఏం చూశాయంటే వాటి అన్నింటి ఇళ్ళు ఒకే ప్రదేశంలో చెట్టు మీద ఉన్నాయి. అలాగే అన్నింటి ఇళ్ళు సురక్షితంగా ఉన్నాయి. అరే వా, మా అందరి ఇల్లు సురక్షితంగానే ఉన్నాయి. అన్నీ వాటి వాటి ఇళ్ళు చూసి సంతోషించాయి. మీను, నీ రాకతోనే దేవుడు మళ్ళీ మా ఇల్లని మాకు ప్రసాదించాడు. ఇంకెప్పుడూ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు. థ్యాంక్ యూ మీను. ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. అవును, ఇవి చాలా తీయగా ఇంకా చల్లగా ఉన్నాయి. అరే మిత్రమా, నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా? అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి. ఆ మాయలున్న అడవిలో నేనేం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి. ఆ అడవిలో నేనొక్కడనే ఉండాలి. అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి. అరే, అసలు ఏమైంది? ఈ మోంటూ కూతు ఎక్కడికి వెళ్ళింది? ఒక అడవిలో పక్షులు ఇంకా జంతువులు అన్నీ చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అదే అడవిలో మోంటూ కోతి ఇంకా జింక చాలా అల్లరి చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ మిగతా జంతువులన్నింటినీ ఆట పట్టిస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కుందేలు క్యారెట్స్ ని తీసుకుని దాని ఇంటికి వెళుతూ ఉంది. అప్పుడే ఆ రెండు దాన్ని ఆపాయి. ఎక్కడికి వెళుతున్నావ్? అది నీకెందుకు? నువ్వు మోస్తున్న బరువుని మేము కొద్దిగా తగ్గిస్తాము. అలా అని చెప్పి ఆ రెండు తన క్యారెట్స్ ని చెరు సగం తీసేసుకున్నాయి. అరే, ఏం చేస్తున్నారు? నేను ఇంకా నా కుటుంబం ఆకలితో ఉన్నాం. మేము కూడా మీ కుటుంబంలో వారే కదా, మాకు కూడా ఆకలిగా ఉంది. అలా అని చెప్పి ఆ రెండు క్యారెట్స్ తో పాటుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. అప్పుడే దయగల కొంగ అక్కడికొచ్చింది. ఏమైంది కుందేలు? చాలా బాధలో ఉన్నట్టున్నావు. జింక ఇంకా కోతి వచ్చి నా క్యారెట్స్ అన్ని తీసుకుపోయారు. వాళ్ళిద్దరూ చాలా దుర్మార్గులు. అసలు మంచివాళ్లే కాదు. రెండు అల్లరి చేసుకుంటూ అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. అవి రెండు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాయి. పద, మనం వెళ్ళి నీళ్లు తాగుదాం. రెండు చెరువులో నీటిని తాగి ఒకదాని మొహం ఒకటి చూసుకుంటూ ఉన్నాయి. ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. అవును,
ఇవి చాలా తీయగా ఇంకా చల్లగా ఉన్నాయి. అరే మిత్రమా, నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా? అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి. ఆ మాయలున్న అడవిలో నేనేం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి. ఆ అడవిలో నేనొక్కడనే ఉండాలి. అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి. అరే, అసలు ఏమైంది? ఈ మోంటూ కూతు ఎక్కడికి వెళ్ళింది? మోంటూ కోతి కళ్ళు తెరవగానే తను ఒక అడవిలో ఉంది. అందులో ఉన్న చెట్లన్నీ పండ్లతో నిండి ఉన్నాయి. అరే, నేను కల అయితే కనట్లేదు కదా. అది త్వరగా ఎగిరి మామిడి చెట్టుపైకి ఎక్కింది. మామిడి పండ్లు తినడం మొదలుపెట్టింది. వా, ఎంత రుచికరమైన మామిడి పండో. అప్పుడు దానికి ఒక గొంతు వినిపించింది. ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది. ఏంటి, సమయం అయిపోయిందా? ఎవరండి మీరు? ముందుకు రండి. అప్పుడే అది మాయమైపోయింది. చెరువు నుండి బయటకొచ్చేసి జింక దగ్గరకు చేరుకుంది. అరే, నువ్వొచ్చావా మోంటూ కోతి? ఇంతసేపు నువ్వు నీళ్లలో ఉన్నా కూడా తడవలేదేంటి? అరే, నేను నీకు చెప్పాను కదా, ఖచ్చితంగా అలాంటి చోటుకే వెళ్ళాను. ఆ? కానీ ఇలా ఎలా జరుగుతుంది? నాకేమనిపిస్తుందంటే ఇదొక మాయలు కలిగిన చెరువు. మాయావి చెరువు అంటే ఏంటి? మాయలంటే మనం ఏమన్నా కోరిక కోరుకొని ఈ చెరువు నీళ్లు తాగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సరే అయితే నేను కూడా ప్రయత్నిస్తాను. నేను అనుకుంటాను, ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడ చాలా ప్రశాంతత ఉండాలి. కేవలం ప్రశాంతత మాత్రమే ఉండాలి. జింక కూడా నీటిని తాగింది. అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకొచ్చి జింకను కూడా లాక్కుపోయాయి. ఆ! అది ఎలాంటి చోటుకు వెళ్ళిందంటే ఎంత దూరం వెతికినా అక్కడ ఎవ్వరూ లేరు. అది రాత్రి సమయం. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. చంద్రుడు నిండుగా ఉన్నాడు. చాలా చల్లటి గాలి వీస్తుంది. వా, ఇది చాలా బాగుంది. కొంత సమయం వరకు అది ప్రశాంతంగా అక్కడే కూర్చునుంది. ఆ తర్వాత ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది. అది చెరువులో నుండి బయటకొచ్చి మళ్ళీ కోతి దగ్గరకు చేరుకుంది. అరే వా, ఇది నిజంగానే మాయావి చెరువే. సరే, మనం ఇంకేదైనా కోరుకుందాం. ఒక జంతువుకి ఒక్క కోరిక మాత్రమే నెరవేరుతుంది. అరెరే, మనం చాలా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామే. మరేం పర్లేదు, ఈ చెరువుకున్న మాయల గురించి అసలు ఎవరికీ చెప్పకూడదు, సరేనా? అవును, సరిగ్గా చెప్పావు. ఇలా అయితే ఏం జరగదు జింక ఇంకా మోంటూ కోతి. అరే, ఇప్పుడు ఇదెక్కడి నుంచి వచ్చింది? మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. ఇంక ఈ విషయాన్ని అడవంతా తెలిసేలా చేస్తాను. గోల్డీ గద్ద ఈ విషయాన్ని అడవి మొత్తం చెప్పేసింది. ఎవరైనా కోరుకుని చెరువులో ఉన్న నీళ్లు తాగితే ఆ కోరికను ఆ చెరువు నెరవేరుస్తుంది. మీ కోరిక నా చెరువు నెరవేరుస్తుంది. ఈ మాట త్వరగానే అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఒక్కొక్కటి వాటి కోరికలన్నీ తీర్చుకున్నాయి. కాని కొంగ ఆ చెరువు వైపుకు వెళ్ళలేదు. కొంగ, అందరూ తమ తమ కోరికల్ని తెచ్చుకుంటున్నారు. మరి నువ్వెందుకు చెరువు దగ్గరికి రావడం లేదు? ఆ చెరువు జంతువు యొక్క కోరిక నెరవేరిస్తే ఆ కోరికను దుర్వినియోగం ఎందుకు చేసుకోవాలి? అవసరం ఉన్నప్పుడే నేను దాన్ని ఉపయోగిస్తాను. అయితే నువ్వు ఏదైనా సమస్య వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండు. అక్కడ అంతా బాగానే జరుగుతూ ఉంది. కాని ఒకరోజు ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించంది జరిగింది. టీను పిచ్చుక తన పిల్లలతో పాటు గూటిలో కూర్చుని ఉండగా అప్పుడు అటువైపు ఒక విచిత్రమైన పొగ వచ్చింది. అరే, ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఆ పొగ టీను ఇంకా తన పిల్లలపైన పడిందో అవి దగ్గడం మొదలుపెట్టాయి. అవన్నీ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాయి. అరే, వీళ్ళు స్పృహ కోల్పోయారు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. అతని మొహం మీద మాస్క్ ఉంది. తన వీపు మీద ఒక బుట్ట లాంటిది వేలాడుతూ ఉంది. ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఇక్కడి నుంచి నా అధీనంలోనే ఉంటాయి.
అరే వేటగాడొచ్చాడు, పారిపోండి. జంతువులన్నీ అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి. కాని వేటగాడు ప్రతిసారి బుట్టలో ఉన్న తెల్లటి వస్తువుని విసురుతూ ఉన్నాడు. దాని నుండి తెల్లటి పొగ వస్తుంది. ఆ పొగ ఎవ్వరి దగ్గరకైతే వెళ్ళిందో అవన్నీ స్పృహ కోల్పోతున్నాయి. ఎవరైనా ఏదో ఒకటి చేయండి. మనం ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏదన్నా అద్భుతం జరగాలి. హా, ఆ. కొంగ ఎప్పుడైతే ఈ మాట వినిందో దానికి ఒకటి తట్టింది. అరే గుర్తొచ్చింది. అది తొందరగా చెరువు దగ్గరకు వచ్చింది. ఏ కోరిక కోరుకోవాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అది ఏదో ఆలోచించి తర్వాత చెప్పింది. నేను ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా నాకక్కడ శక్తివంతమైన ఆయుధం దొరకాలి. దాంతో ఈ విషపూరితమైన పొగ ఎప్పటికీ నాశనమైపోవాలి. అలా అని చెప్పి నీళ్లు తాగిందో లేదో అందులో నుండి 2 చేతులొచ్చి దాన్ని లోపలికి తీసుకువెళ్ళిపోయాయి. ఇది ఎటువంటి ప్రదేశం? నాకిక్కడ ఏమీ కనిపించట్లేదు. అప్పుడే దానికి వెనుక నుండి ఒక వెలుగు రావడం కనిపించింది. అది వెనక్కి తిరిగి చూస్తే ఒక ఎర్రటి మణి నేలపైన పడి మెరుస్తూ కనిపించింది. బహుశా ఇది ఉపయోగపడచ్చేమో. అది ఎప్పుడైతే దాన్ని తీసుకుందో అప్పుడు ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది. అలా అని వినిపించింది. కొంగ దానితో పాటు అడవిలోకి చేరుకుంది. నేను దీన్ని వెంటనే ఎలాగైనా ప్రయోగించాలి. తన చేతుల్లో ఉన్న మణితో పాటు అది వేటగాడు నాశనం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంది. దుష్ట వేటగాడా! ఓహో, నువ్వెలా తప్పించుకున్నావు? వేటగాడు ఒకదాన్ని తీసుకుని కొంగ వైపుకు విసిరాడు. కాని కొంగ తన చేతిలో ఉన్న ఎర్రటి మణిని నేల మీద పెట్టింది. దాని నుండి ఎర్రటి కాంతి రావడం మొదలైంది. అది 4 వైపులకి వ్యాపించింది. ఎప్పుడైతే వెలుగు చుట్టూ చేరుకుందో పొగ మాయమైపోయింది. అప్పటి వరకు స్పృహ తప్పి పడిపోయిన జంతువులన్నీ మళ్లీ స్పృహలోకి వచ్చేశాయి. అరే ఇదేంటి, ఇది ఎలా జరిగింది? అప్పుడు వేటగాడు అక్కడ్నుంచి పారిపోయాడు. తర్వాత జంతువులన్నీ కొంగ దగ్గరకు వచ్చాయి. ఇది నువ్వు ఎలా చేసావు కొంగా? ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నేను ఒక కోరిక కోరాను. దానివల్లే మీ ప్రాణాలు కాపాడగలిగాను. అవును కొంగ, నువ్వు చాలా మంచివాడివి. అత్యాశతో నువ్వు నీ కోరికను ముందే గనుక తీర్చుకొని ఉంటే ఆ వేటగాడు మనల్ని బంధించి ఉండేవాడు. జంతువులన్నీ చెరువు దగ్గరకు చేరుకున్నాయి. అవన్నీ వాటి వాటి పద్ధతిలో చేతులు జోడించి చెరువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.